అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ విచ్చేసినటువంటి మా మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గ తరపున, జనసేన పార్టీ తరపున ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం, ఈ మధ్య మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ని తిట్టడం ఒక ఫ్యాషన్గా తయారైపోయింది. పవన్ కళ్యాణ్ని తిడితే పెద్ద మనిషి అయిపోయే విధంగా ప్రతి ఒక్కరూ రెచ్చిపోయే విధంగా ఈరోజు చూస్తున్నారు. మీరు మీడియా పరంగానైతేనేమి, వేరే విధంగానైతేనేమి, ముఖ్యంగా వైసీపీ వెనక నుండి నడిపించే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయనేది మాకు వచ్చినటువంటి సమాచారం. అదేవిధంగా ప్యాకేజీలు తీసుకొని ప్రతి ఒక్కరూ మేము ఒక పెద్ద నాయకులుగా ఎదిగిపోతాం పవన్ కళ్యాణ్ పిలుచుకుంటే అనే విధంగా కొంతమంది యూట్యూబర్సు ఎందుకు పనికిరానటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడే విధంగా ఉంది. ముఖ్యంగా ఈ జడా శ్రవణ్ అనేటువంటి అడ్వకేటు అయినటువంటి అతని వృత్తికి రిజైన్ చేసి, ఒక జడ్జిగా రిజైన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ప్రజాసేవ చేసే విధంగా పార్టీ పెట్టుకొని ఈ మధ్య దళిత క్రైస్తవ శంకరావ సభ అనేది నిర్వహించడం జరిగింది. ఆ సభలో నువ్వు ఏదైనా క్రైస్తవులకి చేయదలుచుకుంటే, క్రైస్తవులకు రావాల్సిన బీసీ క్రైస్తవులు ఈ మధ్య బీసీలుగా చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేసే విధంగా పెడతారనేసి ఎంతోమంది క్రైస్తవ సోదరులు ఆ సభకు రావడం జరిగింది. మీరు చూస్తే అక్కడ రావణ్ అనే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి విచ్చలవిడిగా రెచ్చిపోతూ, అతను క్రిస్టియన్ కాదు, కులపరంగా ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తి, చౌదరి అని పెట్టుకున్న వ్యక్తి పేరు మార్చుకొని ప్రశ్న రావణ్ అంటే రావణాసురుడిని ఒక రాక్షసుడుగా చిత్రీకరించి హిందువులనైతేనేమి ప్రతి ఒక్కరిని అన్యాయంగా మాట్లాడుతూ, నేను క్రిస్టియన్ కాకపోయినా నన్ను ఈ సభకు పిలిచి ఆహ్వానించినందుకు అని చెప్పి క్రిస్టియన్ సభకే చేటు చేసే విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా జనసేన పార్టీలో రీసెంట్గా పాస్టర్స్ ఫస్ట్ టైం ఎవరు కూడా పాస్టర్స్ ఎవరు కండువా కప్పుకోరు. అలాంటిది ఒక 20 మంది పాస్టర్సు రామ్ తాలూరు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వాడి జీవితంలో మొట్టమొదటిసారి కండువ ఏదైనా కప్పుకున్నారంటే జనసేన పార్టీ కండువ. అలాంటి క్రైస్తవులు కూడా సనాతన ధర్మం అని పాటించే పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ, సనాతన ధర్మం అంటే ఏ ఒక మతం కూడా కాదు, అయినా కానీ వాళ్ళు అన్నీ అర్థం చేసుకున్నారు. ఈరోజు వాళ్ళు రావాల్సింది శుక్రవారం కారణంగా యాక్చువల్గా ప్రెస్ మీట్ వాళ్ళతో కూడా నిర్వహించాలని ప్లాన్ చేయడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు ఈరోజు రానందువల్ల అటెండ్ అవ్వాల్సింది. ముఖ్యంగా జడా శ్రావణ్కి చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని దూషించే విధంగా నువ్వు నీ సంపాదన ఎంత, మీ ఫాదర్ సంపాదన ఎంత, నువ్వు ఏంది బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాకి ఇంత చేస్తే అని ఆయన మీద ఐటీ దాడులు చేయించాలనేసి చెప్పేంత స్థాయి నీదెంత, ఇదెంత, నువ్వు మొన్న చేసిన ఎలక్షన్లో జగన్ మీద నేను 25 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నావు. నీ అఫిడవిట్లో నువ్వు ఎంత చూపించావు, నీ సంపాదన ఎంత చూపించావు ఒకసారి చూసుకో. ఈ 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో దాన్ని తెలుసు ఫస్ట్. దాని మీద నీకు కేసు పెట్టడం జరిగింది. నువ్వు పవన్ కళ్యాణ్ని అనవసరమైన మాటలు అనటం కాదు. ఇప్పుడు అతన్ని వెనకేసుకొస్తున్నారు ప్రతి ఒక్కరికి. నువ్వు కోర్టులో నీ బ్యాక్గ్రౌండ్ చూస్తే, కోర్టులో చూస్తే నువ్వు నాన్ ప్రాక్టీస్డ్ లాయర్గా ఈరోజు కూడా హైకోర్టులో అయితేనేమి ఏ కోర్టులో కూడా నువ్వు కోర్టు ప్రాక్టీస్ లేని లాయర్గా ఉన్నావు అన్న సంగతి బహిర్గతం. ఈ సందర్భంగా నువ్వు వచ్చేసి ఈ రావణ్ అనే వ్యక్తికి ఒక అడ్వకేట్గా ప్రతి బెయిల్ ఇప్పించే విధంగా వెనకబడి తిరుగుతున్నావు అంటే అన్యాయంగా పెట్టిన కేసు అన్నట్టు నువ్వు అతన్ని ఇచ్చేస్తున్నావు. మీకు తోడు ప్రశ్నించే విధంగా బయటకు వచ్చి నేను ప్రశ్నిస్తున్నాను అన్నట్టు ప్రకాష్ రాజ్ ఒకడు తయారయ్యాడు మాకు. ఆ ప్రకాష్ రాజ్ ఎక్కడుంటాడో తెలియదు. ప్రకాష్ రాజ్ మీకు కూడా చెప్తున్నాము, నువ్వు ఏదో స్టేట్లో ఉండి తెలుగుదేశంలో మన చిరంజీవి వాళ్ళని సపోర్ట్ చేసుకొని ఫిలిం దాంట్లో నీకు వీళ్ళు సపోర్ట్ చేసిన వ్యక్తివి నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడుతూ నీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తర్వాత ఈ రావణ్ అనే వ్యక్తి భావజాలాలు చూస్తే, అతని దగ్గరటువంటి
ఫోన్ రికార్డులు కానీ ఏదైనా చూస్తే అతను మావోయిస్ట్ భావజాలాలతో మావోయిస్టుకు సపోర్ట్ చేసే విధంగా మాట్లాడటం జరిగింది. పెహల్గాం కేసును కూడా అతను దాన్ని తప్పుబట్టి భారతదేశం అంటే నాకు ఇది లేదనేసి, నమ్మకం లేదు, భారతదేశం మీద నాకు గౌరవం లేదు అనేసి పచ్చిగా మాట్లాడి హిందూ దేవతల్ని దేవుణ్ణి దేశద్రోహం కేసు పెట్టడంలో తప్పేందనేసి ఈ సందర్భంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున మా నాయకులు, వీర మహిళలు, ప్రతి ఒక్కరు కార్యకర్తల తరఫున నిన్ను ప్రశ్నిస్తున్నాం. జడా శ్రావణ్ మీకు ఇదే చెప్తున్నాము. ఈ రోజు నుంచి నువ్వు తగ్గి ఉంటే మంచిది. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని దూషించేటటువంటి విషయం కాదు. నీ గురించి ఆలోచించాల్సినంత టైం కూడా అతనికి లేదు. నీ గురించి వెచ్చించాల్సినంత అవసరం మాకు లేదు. కాకపోతే నువ్వు అనవసరమైన రాద్ధాంతం చేస్తూ పవన్ కళ్యాణ్ కొంతమంది ఎవరైతే ఇస్తున్నారో, నువ్వు మొన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది, నేను ఓపెన్గా జగన్కి సపోర్ట్ చేస్తాను, నేను వైసీపీ పార్టీతో కలిసి పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, నీకు వెనక నుంచి ఎవరు సహాయం చేస్తున్నారో అది చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతామని, ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ జోలికి రాకుండా ఉండాలనేసి మేము చాలా గట్టిగా ఖండిస్తూ జనసేన పార్టీ తరఫున నీకు ఇదే హెచ్చరిక చేస్తున్నాం. ఇంకా నుంచి నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.